పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఓపెన్ చేశారా? ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదు. కింది స్థాయి కార్యకర్తల్ని గతంలో ఇబ్బంది పెట్టినటువంటి వారిపైన చర్యలే తీసుకోవడం లేదనే విమర్శలు రేగుతున్నాయి. కానీ వరుసగా ఒకే రోజు సీనియర్ ఆఫీసర్స్ పైన కేసులు నమోదు కావడం, 410 మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ దేనికి సంకేతాలు? రెడ్ బుక్ ఓపెన్ చేశారనడానికి ఇది బలమైన సంకేతంగా మారబోతుందా? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. రెడ్ బుక్ ఓపెన్ అయిపోయినట్టేనా? ఇప్పటివరకు చాలా ట్రోలింగ్స్ జరిగినాయి సామాజిక మాధ్యమాల్లో. వైసీపీ అయితే రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని చెప్పని కూడా చెప్పారు, కానీ అసలు ఓపెనే చేయలేదని లోకేష్ గారు అన్నారు. సో ఇప్పుడు ఓపెన్ అయింది అనుకోవాలా? డెఫినెట్గా ఓపెన్ అయిందని అనుకోవాలి. 6 నెలల తర్వాత అయినా చాలా సిస్టమేటిక్గా, అంటే వాళ్ళు ఈ 6 నెలలు పూర్తి ఆధారాలు సేకరించి ఉండొచ్చు. అవినీతి నిరోధక చట్టం అనేది ఒకటి ఉంటుంది, యాంటీ కరప్షన్ బ్యూరో. దానికి ఎవరు అతిథులు ఏం కాదు. ఇప్పుడు మరి ఆయన అగ్నిమాపక దళం, తర్వాత ఐజీ ఇంటెలిజెన్స్, ఇది సిఐడి విభాగ అధిపతిగా ఉన్నాడు సునీల్ గారు, సీనియర్ సంజయ్ గారు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. మరి ఆయన మీద సో మెనీ ఎలిగేషన్స్. ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాడు, చాలా మాట్లాడాడు. అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వేదంగా వ్యవహరించారు. కాబట్టి ఆయన కష్టకాలం ఎదురవుతుంది. ఇప్పుడు ఆయనకి 13(1) రెడ్ విత్ 13 AB సెక్షన్స్, తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ 120B, తర్వాత చాలా 420. ఇవన్నీ మోసపూరితమైన కుట్ర, అంటే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయటం, అని తెలిసి ఇంటెన్షనల్. ఇవన్నీ కూడా సెక్షన్స్ IPC 409 కూడా పెట్టారు, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ అన్ని పెట్టారు. అంటే డెఫినెట్గా ఈ కేసులో ఇరుక్కున్నట్టుగానే స్పష్టంగా సంజయ్ మీద, అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేశారు గత ప్రభుత్వంలో, IPS ఆఫీసరు. ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైంది. ఇంకోటి INPR కమిషనర్ గా చేశారు విజయ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మీద కూడా కేసు. ఆయనగా అయితే సాక్షికి 43% యాడ్లే, దాదాపు 371 కోట్లు అధికార పత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక ఇప్పించాడు ఆయన. మరి ఇది మిగతాదంటే ఛానల్స్ అన్ని కూడా ఆయన మీదనే అనే కేసు కూడా నమోదైంది. ఆయనకి ఆయాచితంగా సాక్షి పేపరు సొంత ఛానల్కి ఉపయోగపడినాలకే ఆయన లబ్ధి కూర్చారు. కాబట్టి ఆయనకి తప్పదు. ఇప్పుడు ఏదైతే ఉందో 43% క్విట్ ప్రోకి అవినీతికి పాల్పడినట్టుగా సాక్ష్యాలు కనపడినాయి. కాబట్టి విజయ్ కుమార్ రెడ్డి అటువంటి ఆఫీసర్ కూడా ఇట్లా చేయటం, సమాచార సాంకేతిక శాఖగా అధిపతిగా చేయటం అనేది తప్పే కదండి. మిగతా ఛానల్కి అన్నిటికి కూడా 26.7 కోట్ల రూపాయలు యాడ్స్ ఇస్తే మిగతా ఛానల్స్కి, ఓన్లీ సాక్షికి తన అనుబంధ ఛానల్స్కి 16.17 కోట్లు ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతికి TV5 మిగతా ఛానల్కి అయితే మహా న్యూస్ ఇదేకి రూపాయి కూడా ఇవ్వాలి యాడ్లు. అంటే వీళ్ళు ఇష్టం. ఉద్యోగుల నియామకాల్లో కూడా దాదాపు 140 మందికి వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ ఆయన ఇచ్చేసేసుకున్నారు. ఎవరికాళ్ళు సాక్షిలో పనిచేసే వాళ్ళకి, ఈ సమాచార శాఖలో ఈ PR వాళ్ళకి అన్నిటికీ ఉద్యోగాలు ఇచ్చేశారు. అవన్నీ కూడా తప్పే కదా. ఇవన్నీ కూడా సాక్ష్యాలు కనపడి, దాంతోపాటు మీరన్నట్టు ఇందాక జీవి రెడ్డి, ఆయన చార్టెడ్ అకౌంట్, ఫైబర్ నెట్ డే 1లోనే ఫైబర్ నెట్లో ఇక్కడ అంతకుముందు శాంతి సిస్టరు దీంట్లో ఎంటర్ అయ్యి విజయసాయిరెడ్డికి అనుకూలంగా దీని మీద కేసు పెట్టాలనే ఉద్దేశంతో చేశారనేది అది ఐడెంటిఫై చేసి ఆమెను సస్పెండ్ చేశారు. తర్వాత దాంతోపాటు 400 మంది పైనే, అంటే అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వీళ్ళు ఎవరు చెప్తే వాళ్ళని ఉద్యోగాలు తీసేసుకున్నారు. డ్రైవర్లుగా, ఇంట్లో పనిచేసే వాళ్ళుగా. మరి అంటే ఒక దగ్గర ఇక్కడ ఉద్యోగం అని చెప్పని ఇస్తే వీళ్ళు ఇంకెక్కడో డ్రైవర్లుగా, వంట మనుషులుగా పనిచేస్తున్న జీతం ఇచ్చే అసలు పాసిబిలిటీ ఉంటుందా? లేదా ఇవి కేవలం రాజకీయ ఆరోపణలు కాదు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. మీరు అవకతవకలు జరిగితే నిరూపించి తీసేయండి, అంతేగాని రోడ్డు మీద పడేస్తారా? 410 మంది ఉద్యోగుల్ని ఒకేసారి తీయాలి. ఇంకో 200 మంది ఉన్నారు అన్నాడు ఆయన. మరి మొత్తం ఎంతమంది రిక్రూట్ అయ్యారో, ఇంకో 200 మంది ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో తీసేస్తాం అంటున్నాడు ఆయన. సార్, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మొట్టమొదటి ఆయన ఛార్జ్ తీసుకుంటారు జీవి రెడ్డి గారు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఆయన లెక్కలు బాగా చూస్తాడు. 2 కోట్ల పైన వ్యూహం సినిమాకి రాంగోపాలం ఇచ్చింది కూడా బయటికి తీశాడు. ఇప్పుడు అది లీగల్ నోటీస్ ఇచ్చారు. ఆయన తప్పదు, దాంట్లో డెఫినెట్గా శిక్ష పడుద్ది. మరి అదే సమయంలో శాంతి సిస్టరు దీంట్లో ఎంప్లాయ్ అనేది ఆయన చెప్పేదాకా తెలియదు. తర్వాత దీంట్లో ఆ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఫోర్జరీ క్రియేట్ చేసి ఎట్లయినా ఈ కేసులో ఇరికిచ్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు ఇరికిచ్చాలని చూశారు. అది విజయసాయిరెడ్డి పాత్ర ఉందని చెప్పి తేల్చారు. ఇకపోతే 400 మంది ఉద్యోగులు ఇంట్లో ఎమ్మెల్యేలకి, వైసీపీలో ప్రముఖులకి, సలహాదారులకి, ఇంట్లో పనిచేసే వాళ్ళుగా, సెక్యూరిటీ గార్డులుగా, లేకపోతే వాళ్ళు పిఎల్గా పెట్టుకుని ఇక్కడ జీతాలు ఇటువంటి కోట్ల రూపాయల జీతాలే ఎవరు సొమ్మిస్తారు? అంటే ఇష్టానుసారంగా ఏం చేస్తారు? ఇప్పుడు ఇందులో ఏంటి, ఇప్పుడు ఉద్యోగాల్లో నుంచి తీసేశారు,
అయిపోయిందా? ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు? పోయిన డబ్బు ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం దుర్వినియోగం అయినట్టే, రికవరీ చేసే అవకాశం ఉంటుందా? వాళ్ళ మీద ఎలాంటి రాంగోపాల్ వర్మకి అయితే 1,15,00,000 పేమెంట్ చేశారు, రీపేమెంట్ చేయమని 15 రోజులు సమయం ఇచ్చాం, చేయకపోతే కేసు బుక్ చేసి అరెస్ట్ చేస్తామని, చర్యలు తీసుకుంటాము, పోలీస్ యాక్షన్కి వెళ్తామని చెప్పని అంటున్నారు ఆయన. సో ఏం చేయొచ్చు ఇందులో? 410 మంది ఉద్యోగులు అక్రమంగా వచ్చిన వాళ్ళు, ఇంకొక 200 మంది ఉన్నారు, వాళ్ళు కూడా మొత్తం కలిపితే ఒక 610 మంది, 600 మంది ఉద్యోగులకు సంబంధించి అక్రమాలని ఏ విధంగా వీళ్ళు స్ట్రీమ్ లైన్ చేస్తారు? నియమాలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళ కార్యకర్తలు వేసుకుంటే డెఫినెట్గా తీసే అధికారం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి వీళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు కదా, కోర్టుకి వెళ్ళినా కానీ ఇది తాత్కాలికమైన ఏముండదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారం వెళ్తుంది తప్పితే వాళ్ళకేమో అంబటి రాంబాబు గారు ఆవేశపడినంత మాత్రాన ఈ ఉద్యోగులు ఈయనకి నచ్చినట్టుగా పెట్టే అవకాశం ఇప్పుడు లేదు. వాళ్ళ ప్రభుత్వం మారిపోయింది, ఇప్పుడు ఉంది కూటమి ప్రభుత్వం, అదే ఆయన కూడా తెలుసుకోవాలి. ఇకపోతే మీరు చెప్పినట్టు రాంగోపాల్ వర్మకి ఎగ్జామ్షన్ ఏమీ లేదు, లేకపోతే శాంతి వాళ్ళ సిస్టర్కి ఏమీ లేదు, తర్వాత ఇప్పుడున్న ఉద్యోగులకి మళ్ళీ అవకాశం లేదు. ఇవన్నీ కూడా జరగాల్సిందే. ఇంకా 200 మంది కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు. వీళ్ళందరితో పాటు ఈ ఫైబర్ గ్రిడ్ని ఇంతకుముందు చైర్మన్గా పనిచేసిన గౌతమ్ రెడ్డి పాత్ర కూడా ఉంటుంది దీంట్లో. ఆయన కూడా దీనికి ఎవరి అతిథులేం కాదు. అవన్నీ ఒక ఎత్తండి. ఇకపోతే చాలా కీలకమైనది ఏంటంటే దీంట్లో ఇంతకుముందు సంజయ్ గారు చెప్పినట్టుగా ఈ ఏసీబీ ఏదైతే ఈ అగ్నిమాపగా సిఐడి అధిపతి, ఆయన అంతకుముందు సిఐడి విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఆయన ఉన్న కాలంలో 2 కంపెనీలకి ఎన్ఓసి ఇచ్చే క్రమంలో అగ్నిమాపక దళం కాబట్టి దానికి ఎన్ఓసి ఇవ్వాలి కదా, దానికి అగ్ని ఎన్ఓసి వెబ్సైటు, దానికి మానిటరింగ్ చేసేదానికి, దీంట్లో తర్వాత 150 ట్యాబులు, ఇవన్నిటికి కూడా సాత్విక టెక్నాలజీస్ అన్ని దానికి ఆయుధ లబ్ధి. ఇప్పుడు A1 ఎవరు? సంజయ్, సంజయ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. A2 ఎవరు? సాత్విక టెక్నాలజీస్, దీంట్లో విక్టిమ్ అనమాట. A3 వచ్చేసరికి క్విత్వాప్ ఇన్ఫ్రా. వీళ్ళు ఏం చేశారు? ఎస్సీ ఎస్టీ తర్వాత అట్రాసిటీ, తర్వాత వాళ్ళకి గిరిజనులకి సంబంధించిన అవేర్నెస్ కూడా సభలు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఈ కంపెనీకి లబ్ధి చేకూర్చారు డబ్బులు. అంటే ఇవన్నీ కూడా ఎంత ప్రాడు? 1.75 లక్షలు, అంటే 1,75,00,000 ప్రభుత్వ సొమ్ముని లెక్కలు చూపించకుండా ఈయన సొంత ఆయన జేబులో వేసుకున్నాడు అనేది ఆరోపణ. మరి తప్పదు కదా. సో లీగల్ యాక్షన్ ప్రొసీజర్ ప్రకారం ముందుకు సాగు. సెక్షన్స్ బలంగా పెట్టారు. అవినీతి నిరోధక చట్టం 13 మీరు చెప్పాక 13(1)A, రెడ్ విత్ 13(2), తర్వాత మీరు ఇందాక చెప్పినట్టు 409, 120B, ఇవన్నీ కూడా చూస్తుంటే దీంట్లో తప్పించుకునే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేవు. కాబట్టి మీరు చెప్పిన ఫైబర్ గ్రిడ్, తర్వాత ఈ యొక్క INPR సమాచార శాఖ, తర్వాత ఇది సంజయ్ గారి కావచ్చు, ఈ విభాగ అధిపతులందరికీ కూడా ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేసినట్టుగానే స్పష్టంగా కనపడుతుంది. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే వీళ్ళు ముగ్గురు ముందు లిస్టులో వచ్చారనుకుంటే నెక్స్ట్ ఎవరు ఉండొచ్చు ఇందులో? ఎందుకంటే చాలా మంది పేర్లు ఉన్నాయని ఎవరికి వాళ్ళు భుజాలు తడుకుంటున్న పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఎవరు ఉండొచ్చు? ఇంకా నెక్స్ట్ వాసుదేవరెడ్డి అని ఎక్సైజ్ చాలా కీలకమైన ఇది ఉంది, అది ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు ఆయన, ఇసుక దాంట్లో వెనక తన వెనక ఎవరు ఉన్నారో కూడా బయట తీయబోతున్నారు. ఇక ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇంకా వస్తాయి. అయితే పరంపర మొదలైంది. న్యూ ఇయర్ నుంచి ఇంకా వరుస ఉంటాయి. కొత్త సంవత్సరంలో ఇంకా మరి సరికొత్తగా మనం చూస్తాం. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది రెడ్ బుక్ ఓపెన్ అయిన సంకేతాలే కనిపిస్తున్నాయి. వరుసగా గత ప్రభుత్వంతో అంటగాగిన అధికారులు చేసినటువంటి తప్పులకి మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే ఫైబర్ నెట్లో విపరీతమైనటువంటి నిధుల దుర్వినియోగం జరిగింది, రిక్రూట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. వాటికి సంబంధించినటువంటి చర్యలు ప్రారంభమై రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు, మరిన్ని ఉదంతాలు, రెడ్ బుక్ తరహా అంశాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.